అయితే దాశరథి కృష్ణమాచార్యులు గారు నిజంగా చాలా గొప్ప కవి అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు వారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు కాబట్టి అప్పుడు ఇంకా మేము ఉన్నాము ఆ కాలంలో అని ఇంకా ఆనందంగా ఉంది. అవును, దాశరథి గారు మహాకవి కాబట్టి ఖచ్చితంగా చాలా మంది కవులు కూడా ఇంటికి వస్తూ ఉంటారా? అంటే మీ చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళు? ఎంతో మంది కవులు పెద్ద పెద్ద దిగ్గజాలు అందరూ ఇంటికి వచ్చేవారండి. నారాయణ రెడ్డి గారు ఏంటి, ఆత్రేయ గారు ఏంటి, దేవులపల్లి గారు, చెన్నైలో ఉన్నప్పుడు కూడా దారుద్ర గారు అందరూ వచ్చేవారు. ఎంతో మంది, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు, అంతమంది వస్తూ పోతూ ఉండేవారు. ఇల్లంతా ఒక పండుగ వాతావరణం, కవి సమ్మేళనం రోజు జరుగుతుందా అన్నట్టు ఉండేదన్నమాట. మీకు ఎలా అనిపిస్తూ ఉండేది అలా వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు? అంటే ఆనందంగా ఉండేది, కానీ మాకు సాహిత్యం అంటే అంత తెలియదు కాబట్టి ఇంకా నాన్నగారు కదా అని ఆనందం, సంతోషం, ఇంకా ఏదో పట్టరాని అనుబంధం. అంటే నాన్నగారు మీకు చెప్పే వాళ్ళ సాహిత్యం నేర్చుకోండి అని మీకు కూడా చెప్తూ ఉండేవాళ్ళు? ఎప్పుడు మాకు చెప్పలేదు. అంటే మీకు నచ్చిందే చేయమని చెప్పి? మాకు నచ్చిందే చేయమని. అంటే దాశరథి కృష్ణమాచార్యులు గారు ఎలా ఉండేవాళ్ళు? అంటే ఎంత సింపుల్ గా ఉండేవాళ్ళు? చాలా సింపుల్ అండి. పిల్లలతో పెద్దలతో ఒకటి ఇలా ఉండేవారు. అసలు డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్. మళ్ళీ కన్నా తెల్లన అన్నట్టు తెల్లటి బట్టలు, ధోతి కుర్తా జుబ్బా వేసుకునేవారు. ఇట్లా విదేశాలకి అమెరికా, రష్యా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడి కల్చర్ తగ్గట్టు ప్యాంట్ షర్టు సూటు వేసుకుని వెళ్ళేవారు. ఎక్కడన్నా వెళ్ళాలన్నా స్కూటర్ మీద అయినా వెళ్ళిపోయేవారు. ఇలా బలవంతంగా ఆ సంస్థ ఈ సంస్థ నాకు కార్య కావాలి అలా ఏం చెప్పేవారు కాదు. దగ్గర దగ్గర సంస్థలు సభలు జరిగితే నడిచే వెళ్ళిపోయేవారు. అంత సింపుల్గా ఉండేవారు. మీకు ఎలా ఉండేది? అంటే మీరు ఏం చదువుకున్నారు? మీ స్కూల్ టైంలో మీతో ఎలా ఉండేవాళ్ళు? చాలా ఫ్రీగా ఉండేవారు. శాంతం. ఇంట్లో బయట రుద్రవీణ మోగిచ్చిన ఇంట్లో చాలా శాంతంగా ఉండేవారు. మేము చెన్నైలోనే చదువుకున్నామండి. ఎల్కేజీ నుంచి చెన్నైలోనే. అంటే నాన్న 63లో ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళారు. అక్కడ హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా అక్కడ అలాగే అక్కడే చదువుకున్నాం. అయితే నాన్నగారి కవిత్వాలు, పద్యాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తూ ఉండేది? మీకు బాగా ఇష్టమైనవి ఏంటి అందులో? ఒకటి రెండు అని కాదు, అన్నీ ఇష్టమే. ప్రతి పద్యము, అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో పునర్నవం ఎన్నో ఉన్నాయి. అన్ని సంకలనాల్లో అన్ని పద్యాలు ఇష్టమే. ఒక్క పద్యం అని బాగా గుర్తుండిపోయినవి ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకా అందరూ చెప్పి ఆ తెలంగాణ కోటి రత్నాల వీణ, అది ఎప్పుడు గుర్తే వస్తూ ఉంటుంది. అయితే బాగా బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా మీకు? బాధ అంటే జైల్లో కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నింది. దాంతో కడుపు నిండా తినలేకపోయేవారు. ఆరోగ్యంతో చాలా బాధపడ్డారు. డైజెషన్ సిస్టమ్ చెడిపోయి, అంతే. అంతకంటే పెద్ద బాధలేము. అంటే జైలు నుంచి వచ్చాక అదే ఆరోగ్యం బాగాలేదు. అక్కడ సిమెంట్ కలిపిన రొట్టెలు ఇచ్చేవారు, రోజుకి 2. ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చేవారు రోజంతా. ఇంకా వాటితోనే గడపాలని. అలా ఎవరికి కడుపు డైజెషన్ సిస్టమ్ పాడైపోయింది. ఎప్పుడైనా అన్నం పెడితే దాంట్లో సున్నం, ఒడ్లు కలిపి ఇచ్చేవారు. అవి ఏరుకుని తినే వరకు అన్నమే మిగిలేదు కాదు. ఇంకా అలాంటి కష్టాలన్నీ అనుభవించారు అని కొంచెం బాధేసేది. అవును.